ఈరోజు మనం వర్క్ ప్లేస్లో స్ట్రెస్ గురించి మాట్లాడుకుందాం. మనందరం కూడా చేసే పని చిన్నదైనా పెద్దదైనా ఏదో ఒక సందర్భాల్లో ఖచ్చితంగా ఒత్తిడినైతే అనుభవించడం జరుగుతుంది. అది ప్రతి ఒక్క ఎంప్లాయీకి జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ఒత్తిడిని కొంతమంది కోపప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. మరికొంతమంది ఈ ఒత్తిడిని ఎలా అధిగమించాలో తెలియక కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అయితే వర్క్ ప్లేస్లో అసలు మనం ఎలా ఉంటే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు, లేదంటే ఒత్తిడి మన మీద పడకుండా చూసుకోవచ్చు అన్న దాని గురించి ఒక చిన్న కథ రూపంలో ఈరోజు చెప్తాను. ఒక బాస్ ఎంప్లాయ్ ఉన్నారు. అయితే బాస్ ఏ పని చెప్పినా ఎంప్లాయ్ చక్కగా ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అన్నమాట. బాస్ అతని యొక్క కమిట్మెంట్ని, అతని యొక్క హార్డ్ వర్క్ని, అతని యొక్క డెడికేషన్ని చూస్తూ చాలా మురిసిపోతారు. ప్రతిరోజు కూడా ఏ పని చెప్పినా కూడా ఇన్ టైంలో చేసి పెడతాడు. అది కూడా బాస్ చెప్పిన దానికి ఒక 10 నిమిషాలు ముందుగానే. అయితే దీనివల్ల ఆయనకి రోజు రోజుకి ఇంప్రెషన్ పెరుగుతుంది. అయితే అందరూ కూడా ఇలాగే ఉంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో అందరినీ పిలిచి వాళ్ళ ముందు తనని పొగడడం మొదలు పెడతాడు. అయితే ఇలా రోజు జరుగుతూ ఉండటంతో కొన్ని రోజులకి ఆఫీస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కొంత జెలసీ అన్నది ఆయన మీద వస్తుంది. ఇంకా అక్కడి నుంచి ఆయన గురించి ఉన్నవి లేనివి మాట్లాడటం మొదలు పెడతారు. ఇలా కొన్ని రోజులు నడిచిపోయిన తర్వాత ఎలాగో ఒకలాగా ఈ మాటలు ఆయన చెవికి వస్తాయి. ఈ మాటలన్నీ వినిన తర్వాత చాలా ఫ్రస్ట్రేషన్తో బాస్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, బాస్, నేను ఈ జాబ్ రిజైన్ చేద్దామని అనుకుంటున్నాను అని చెప్తాడు. అయితే ఎందుకు, ఏమైంది, ఇక్కడ నీకు అంతా బాగానే ఉంది కదా, నేను కూడా నీకు చక్కగా ఎంకరేజ్ చేస్తున్నాను, నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ జీతం ఇస్తున్నాను, ఇక్కడ నీ సమస్య ఏంటి అంటాడు. అయితే నాకు ఇక్కడ మనుషులు నచ్చలేదు. ఎందుకని నచ్చలేదు? రోజు ఏదో ఒక రకంగా నన్ను బాధ పెట్టాలని చూస్తున్నారు, ఏదో ఒక మాట నా గురించి మాట్లాడుతున్నారు. ఇవన్నీ వింటున్నప్పుడు నాకు చాలా బాధగా అనిపిస్తుంది, కాబట్టి నేను జాబ్ వదిలేద్దాం అనుకుంటున్నాను అంటాడు. అవునా, సరే, నువ్వు ఎలాగో వెళ్ళిపోదాం అనుకుంటున్నావు కదా, చివరిసారిగా నేను ఒక టాస్క్ ఇస్తాను, అది చేసి వెళ్ళిపో అంటాడు. అలాగే బాస్, ఇప్పటి వరకు మీరు చెప్పినవన్నీ కూడా నేను చేశాను కదా, ఏం చేయాలో చెప్పండి అంటాడు. అయితే బాస్ ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చి, ఈ గ్లాస్ నీళ్లు నువ్వు పట్టుకొని మన ఆఫీస్లో ఎన్ని క్యాబిన్స్ ఉన్నాయో అన్ని క్యాబిన్స్ తిరిగి రావాలి. అయితే ఒక కండిషన్, ఎక్కడ కూడా ఒక బొట్టు నీరు కూడా పడడానికి వీల్లేదు అని చెప్తాడు. అయితే ఓ సింతే కదా, ఈ మాత్రం నేను చేయలేనా బాస్? సరే, నేను మీరు చెప్పినట్టే చేసి చూపిస్తాను అంటాడు. అలాగే ఆయన ఆ గ్లాస్ని పట్టుకొని అన్ని క్యాబిన్స్ తిరిగి వచ్చి చివరికి బాస్ ముందు టేబుల్ దగ్గర పెడతాడు. చూసారా బాస్, ఎక్కడ కూడా ఒక డ్రాప్ వాటర్ కూడా పడకుండా ఎంతో జాగ్రత్తగా తీసుకొచ్చాను అంటాడు. అయితే బాస్ ఏం చెప్తాడంటే, సరే, నేను నీకు ఇంకొక విషయం అడగాలి. ఇప్పుడు నువ్వు అన్ని చోట్లకి వెళ్ళావు కదా, ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు, అక్కడ ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. అయితే ఈయన చెప్తాడు, అదెలా తెలుస్తుంది బాస్, నా దృష్టి అంతా కూడా వాటర్ మీదే ఉంది, ఎక్కడ కూడా డ్రాప్ వాటర్ పడకుండా జాగ్రత్తగా తీసుకురావాలంటే నేను అంత దృష్టి పెట్టాలి కదా, కాబట్టి నేను అది గమనించలేదు అంటాడు. మరి ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా, నువ్వేది గమనించలేదు, నీ దృష్టి అంతా నీ గ్లాస్ మీదే ఉందని, మరి అలాంటప్పుడు నువ్వెందుకు ఇంత బాధపడుతున్నావు? మనం చేసే పనిలో మనం దృష్టిని పెట్టి మన వర్క్ పట్ల కృతజ్ఞత భావంగా ఉండి నిబద్ధతతో పనిచేసినప్పుడు ఎవరేం మాట్లాడుకుంటే మనకెందుకు? అసలు నువ్వు వెళ్తున్న తోవలో చాలామంది మాట్లాడుతున్నారు, అయినా కానీ నువ్వు గమనించలేదు. ఎందుకంటే నీ దృష్టి అంతా నువ్వు చేస్తున్న పని మీద మాత్రమే నిలిపావు. ఇలాగే ప్రతిరోజు చేయగలిగితే నువ్వు చాలా వరకు ఈ ఒత్తిడి నుంచి బయటపడగలుగుతావు అని బాస్ సలహా ఇస్తాడు. చూడండి, మనందరం కూడా మన నిత్య జీవితంలో, మన వర్క్ ప్లేస్లో ఇలా చాలా రకాలుగా మనుషులు ఉంటారు. ఎందుకంటే మన చేతుకున్న 5 వేళ్ళు ఒకలా ఎలా అయితే ఉండవో మనుషులు కూడా భిన్నంగా ఉంటారు. అయితే అందరినీ మనం మెప్పించాలి, అందరినీ మెచ్చుకునేలాగా మనం ప్రవర్తించాలి అంటే అది ఎక్కడా జరగదు. ఒక్కో సందర్భంలో మన బాస్ కూడా మనం తిట్టే అవకాశం ఉంటుంది. అయితే అలాంటప్పుడు కృంగిపోకుండా మనము చక్కగా మన పని మీదే దృష్టి కేంద్రీకరించి మన లక్ష్యాల మీద మాత్రమే మనము ఒక నిర్ణయాన్ని, ఒక కమిట్మెంట్ని, ఒక డెడికేషన్ని చూపిస్తూ ముందుకు వెళ్ళినట్టయితే మనం ఖచ్చితంగా జీవితంలో అన్ని లక్ష్యాలను
సులభంగా ఛేదిస్తాం. కాబట్టి వర్క్ ప్లేస్లో స్ట్రెస్ని పెద్దగా పట్టించుకోకండి. మీ వర్క్ పట్ల నిబద్ధతతో ఉండండి, కష్టపడండి, కృతజ్ఞతా భావంతో ఉండండి. అలాగే మీ పెర్ఫార్మెన్స్కి నలుగురు పొగిడినా తిట్టినా ఇంకేమన్నా కూడా పెద్దగా పట్టించుకోకండి. ఓకేనా? అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. మీరు కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఉంటాను మరి. నమస్తే.